అత్త పేరు లడ్డు. ధరణి ధరణి ఇలా రండి అని తల్లి పిల్లలను పిలిచింది. ధరణి వారి స్నేహితులతో ఆడుకుంటున్నారు. ధరణి వాడు నివసిస్తున్న వీధి డెడ్ ఎండ్. అందువలన ఆ వీధిలో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. ఏంటమ్మా అంటూ పిల్లలు అడిగారు తల్లిని. నేను బజారుకి వెళ్ళి సరుకులు కూరగాయలు తెస్తాను, మీరు ఇంట్లోనే ఉండండి, నేను వచ్చే వరకు అని అన్నది దర్శిని. తినడానికి లడ్లు పెట్టాను, తినండి. జామకాయలు కోసి ఉప్పు కారం వేసి ఉంచాను, పిల్లలందరూ వస్తారుగా, అందరూ కలిసి తినండి అని చెప్పింది. ధరణి, ముఖ్యంగా నేను చెప్తున్నా, లడ్లు చూపించకు స్నేహితులకు అన్నది. 6 లడ్లే ఉన్నాయి, అందరికీ సరిపోవు. సరే అమ్మా అన్నారు బుద్ధిగా ఇద్దరు. తర్వాత వచ్చిన తనకు ఏదో తేడా కనిపిస్తున్నది అని అనుకుంటూ మెట్లెక్కుతున్న దర్శినికి సాయం చేయడానికి అన్నట్టు పిల్లలు తన చేతిలోని బ్యాగులు తీసుకున్నారు. దర్శిని తన పిల్లలతో పాటు పిల్లలందరినీ సమానంగా చూసుకుంటుంది. అందుకు పిల్లలందరూ తనని ఓ స్నేహితురాలుగా భావిస్తారు. కూర్చోండి ఆంటీ, నీళ్ళు కావాలా లేదా లడ్డు కావాలా నాయనా అన్నారు అందరూ ఒక్కసారిగా. అంతే, ఇది నన్ను ఇరికించింది అని అర్థమైపోయింది తల్లికి. ధరణి వైపు చూసింది దర్శిని. నేనేమి చేయలేదమ్మా అన్నట్టుగా అమాయకంగా ముఖం పెట్టింది. సారీ, రేపు చేసి పెడతాగా, ఓకేనా? ఓకే అన్నారు అందరూ ఒక్కసారిగా. వెంటనే లడ్డు కావాలా నాయనా అన్నారు. అందరూ నవ్వుతున్నారు. శుభం లాభం.